మానవ జీవితమే ఒక మహాభారతం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మాతృదేవోభవ. అమ్మ పదమ్ములన్ బ్రతుకునర్పణశీయుడదేమి గొప్ప, మాయమ్మ వసంతమేయనుచు ఆత్మజు నిన్నను మోసెగాదే గర్భమున, అట్టి తల్లి ప్రతిభాభవనమున నిల్చియుండగా, అట్టి తల్లి ప్రతిభాభవనమున నిల్చియుండగా, క్రమ్మవినేత్రయుగ్మముల క్రందుగ బాష్పములు ఎంతవానికిన్ గ్రమ్మవే. అధికారుల సలహాలు స్వీకరించేటప్పుడు పాలకులు ఆచితూచి వ్యవహరించాలనే విషయాన్ని మనకు అవగాహన గావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు తిక్కిన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం కర్ణపర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలు 1262 భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. శ్రీకృష్ణుని యొక్క సలహా మేరకు అర్జునుడు కర్ణుడి వైపు వెళ్ళడాన్ని మానుకుని కౌరవ సైన్యం మీదకి వెళ్ళాడు. ఇక్కడే అచ్యుతుడు ఇటువంటి సలహా ఇవ్వడంలో ఒక్క చమత్కారం ఏమిటంటే, ఒక బలమైన శత్రువుని మనం ఎదిరించాలి అనుకున్నప్పుడు అతను బలహీనపడిన సమయం కోసం చూడాలి. అతను ఆర్థికంగానూ లేదా కుటుంబ విషయాల కారణంగా మానసికంగానూ ఆ బలహీనపడినప్పుడు దెబ్బతీయాలి. దీన్ని రాజనీతి అంటారు. మామూలు వ్యక్తికి నీతి కాదు ఇది. బలహీనపడినప్పుడు దెబ్బ కొట్టిన అది అలా మాట్లాడకూడదు. అది ఆ వ్యక్తుల వ్యవహారాలు నీతి వేరు, కుటుంబాల్లో నీతులు వేరు, రాజనీతి వేరు. రాజకీయమైన వ్యూహాలు దేశం మొత్తానికి సంబంధించినవి. ఒక వ్యూహం ద్వారానైనా మనం దేశాన్ని కాపాడగలిగితే అంతకంటే గొప్ప విషయం లేదు. అప్పుడు వ్యూహాత్మకంగానే మాట్లాడాలి, అప్పుడే బాగుంటుంది. అది పార్లమెంటు సభలో, నిండు సభలో ఇంకా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి 15 రోజులు 20 రోజులు కాలేదు, నెల పూర్తి కావట్లేదు, ఇంకా నెల తప్పలేదు. అప్పుడే ఆయన పరిపాలన చేయడం ఇష్టం లేనట్టుగా కొంతమంది వ్యాఖ్యానాలు, అపశకున పక్షులు. ఎందుకంటే ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ 80కి 72 బీజేపీకి వచ్చి తట్టుకోలేకపోతున్నాడు ఆయన. అత్యాచార ముఖ్యమంత్రి, వారి నాన్నగారు కూడాను. అందుకని అప్పుడే పార్లమెంట్లో మీరు అన్నది ఎలా చేస్తారో చూస్తాం అంటే ఏమిటంటే చేయనివ్వరు అన్నమాట. ఈ కుతంత్రం ఏమిటండి, ఎలా చేస్తారో చూస్తాం. మీరు చెయ్యండి, చెయ్యాలని మేము కోరుకుంటున్నాం, మీరు చెయ్యకపోతే మాత్రం అడుగుతాం. ప్రతిపక్షం ఇలాగే మాట్లాడాలి. కానీ దురదృష్టవశాత్తు మాటలు ఎలా ఉన్నాయంటే, ఎంతసేపు మీ వెలమ్మవారు కమ్మవారైనా మా రెడ్లు సంగతి ఏమిటి అని ఒక రెడ్డి నాయకుడు మాట్లాడాడు. నమస్కారం ఈ రెడ్డి నాయకుడికి. మన బుద్ధి గడ్డి తింది అనడానికి ఈ వ్యాఖ్యలు ఉదాహరణ. ఏ కులం వాళ్ళు ఉంటే మనకేమండి, ప్రజలు ఎన్నుకున్నారుగా వాళ్ళని. ప్రజలు ఎన్నుకుంటేనే కదా అయింది వాళ్ళు. అబ్బే మా కులం ఇక్కడ. ఈ వ్యాఖ్యానాలు ఉన్నాయి, ఇవి అపశకున పక్షులంటే. వీళ్ళు పని చేయనివారు ఏ ప్రభుత్వాన్ని కూడా. అంటే ములాయం సింగ్ ఎలా చేస్తారో చూస్తామంటే ఎంత వ్యూహం అండి. ఆ వ్యూహంలోనే ఎంత దెబ్బ కొట్టేలా మాట్లాడేటంటే, నిజానికి భారతం చదువుకున్నవాడు మహానుభావుడు నరేంద్ర మోడీ అనేక రకాల మాటల్లో తెలుస్తుంది. వెంటనే ఏమన్నాడంటే, సింగ్ గారు మేము మంచి చేసే ప్రయత్నం చేస్తున్నాం, మాకు సంఖ్యాబలం ముఖ్యం కాదు, సమిష్టి బలం ముఖ్యం, మీ సహాయాన్ని మేము కోరుతున్నాం, తప్పకుండా మా మార్గంలో మేము విజయం సాధిస్తాం, ఒకవేళ సాధించలేకపోతే మార్గదర్శనం చేయడానికి మీలాంటి అనుభవజ్ఞులైన నాయకులు ఉన్నారు కదా అన్నాడు. ఇది సంభాషణ నైపుణ్యం అంటే. ఇంకేం చేస్తారండి సహకరించగా? మీలాంటి అనుభవజ్ఞుడైన నాయకుడి నుంచి మేము కోరుకుంటున్నాం అన్నాడు ఆయన. ఇంకేంటి? ఇది రాజకీయ వ్యూహం, రాజనీతి అంటారు దీన్ని. ఇందులో ఎంత ధర్మం ఉంది, ఇదంతా ధర్మం కోసం. ఇది ప్రత్యక్ష ఉదాహరణ. నాకు అవి చెప్పడమే అలవాటు. అంచేది కృష్ణుడు కర్ణుడితో పోరాడడానికి నేను బయలుదేరతాను, వెడతాను పోనీ అంటుంటే వద్దు. భీముడు కౌరవ సైన్యం సంగతి చూద్దాడు, కౌరవ సైన్యం సంగతి చూడడానికి భీముడు ఉన్నాడుగా. కర్ణుడితో అంటే మనం కావాలి, సైన్యం సంగతికి భీముడు ఉన్నాడుగా. అంటే అలా కాదు. ఒకసారి కౌరవ సైన్యానికి నీ దెబ్బ తగిలితే కానీ వాళ్ళు యుద్ధం నుంచి వెనక్కి వెళ్ళరాయా. ఎందుకంటే నేను రాయబారానికి వెడుతుంటే ఏమన్నావు, పాలెడు గంగ కౌరవుల పాలికి పోవా. పాలు అంటే భాగం అని అర్థం అండి. జంజాల బాబాయ్ శాస్త్రి గారి పద్యం ఇది, కరుణశ్రీ. పాలు అంటే భాగం అని అర్థం. మరి తాగే పాలను కూడా అర్థం ఉంది, ఆయన పాలు ఈయన పాలను కూడా అర్థం ఉంది.
ఇవన్నీ కలిపి అందమైన మాట అర్జునుడి చేత అనిపించాడు ఆయన. పాలడు గంగ కౌరవుల పాలికి భోవ అతండు లోభియై పాలది ఏడదోయనిన పాలు తరంగరిగింప భీమ భూపాలుని పాలు తాను తన పాలిటి రాజ్యము అన్న పాలు నా పాలు సమస్త సైన్యమని పల్కుము పంకజనాభా అచ్చటన్ అని అన్నావా లేదా అర్జున? భీముడి భూపాలని పాలు తాను అంటే భీముడు దుర్యోధనుడితో యుద్ధం చేయాలి, సైన్యంతో కాదు. అంటే కృష్ణుని యొక్క వ్యూహం ఏమిటంటే అనవసరమైన మందతో యుద్ధం చేసి ఈ బలమైన వాడు బలాన్ని కోల్పోకూడదు. తీరా ప్రధానమైన యోధులు వచ్చేసరికి నీరసపడితే ఇంకేముంది? పెళ్ళికి ముందేటువంటి శృంగారమైన ఆలోచనల్ని శోభనం వరకు కాపాడుకోగలగాలి. అది ఎప్పుడు చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు పూర్వమే. అందుకని కాస్త ఆ రకమైన ఉత్సాహంలో ఉంచడం, అమ్మాయికి దూరంగా ఉంచడం, ఒరే ముందు ఫోన్లు వద్దు, కలవద్దు, మాట్లాడద్దమ్మా తప్పు, ఆ మధురమైన భావాల్ని మనస్సులో ఉంచుకో అనేవారు. ఆ రోజు ఘన విజయం సాధించాలిగా అని చెప్పేవారు. ఇదంతా ఇదే అంతే. శృంగారానికి యుద్ధానికి ఏ రసానికి తేడా లేదండి, అసలు నీరసానికే తేడా అంతే. అసలైన రసోత్పత్తి అనేది ఉంటే శృంగారం, వీరం, భయానకం, బీభత్సం సమస్తం ఒకటే. ఏ రసం ఎక్కడ ప్రయోగించాలో అక్కడ ప్రయోగించాలంటే దాన్ని మనస్సులో మధురంగా దాచుకోవాలి. వేరే రసమేనా అంతే. అంటే కర్ణుడి మీద నువ్వు ఇప్పుడు వెంటనే వెళ్ళిపోతే నిర్వీర్యం అయిపోతాం మనం. భీముడు సైన్యంతో పోరాడి ఉన్నాడు కదా, అతను అలసిపోతున్నాడు అక్కడ. అతన్ని దుర్యోధనుడి మీదకి పంపిద్దాం, దెబ్బతేలిపోతుంది. మనం సైన్యం సంగతి చూద్దాం. నా పాలు సమస్త సైన్యమని పలుకుము అన్నావు కదా అని గుర్తు చేసి పంపించాడు. ఇది అధికారులైన వాళ్ళు, ఇక్కడ సారథంటే అధికారే కదా, అధికారులైన వాళ్ళు సలహా ఇస్తే పాటించాలా వద్దా అనేది అర్జునుడు పాటించాడు, మంచి పని. అలాగే ఇంకొక రకం సలహా ఇంకో పెద్ద మనిషికి ఇంకొక ఆయన ఇస్తాడు, మనం చూస్తాం 2-3 రోజుల్లో. అదంత విచిత్రమైన సలహా, దాన్ని పాటించి ఆయన ఎలా దెబ్బతిన్నాడో చూద్దాం. అంచేత ఆచితూచి వ్యవహరించాలి అది అధికారులు. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య